5 సంవత్సరాలు గొడ్డలి పార్టీ చేసిన అరాచకం. చంద్రబాబు సీరియస్ గా క్వశ్చన్ చేస్తా ఉన్నా, ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ, ఎవరిదయ్యా గన్ కల్చర్, ఎవరిదయ్యా హత్యా రాజకీయాలు, ఎవరిది హత్యా రాజకీయాల సంస్కృతి అని అడుగుతా ఉన్నా. మా కుటుంబంలో 3, మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు బలైపోయారు. మేం బాధితులం, కానీ మా పైనే వీళ్ళు తప్పుడు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేయిస్తారు. మా తాతగారు రాజారెడ్డి గారిని చంపింది ఎవరని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు. టీడీపీ వాళ్ళు కాదా? ఈ ఘటన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా జరిగింది. 1999 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా తాతగారిని రాజారెడ్డి గారిని చంపారు. కేవలం నాన్నగారిని రాజశేఖర రెడ్డి గారిని పులివెందులకి కట్టడి చేయాలి అన్న ఒక్క రాజకీయ కోణంతో ఆ కేసులో దోషులను బరితెగించి హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పెట్టి అధికార దుర్వినియోగం చేసి వాళ్ళని రక్షించినారు, జైలుకు కూడా పంపకుండా. మరి ఇది ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ చంద్రబాబు గారు అని అడుగుతాను. మా నాన్నగారి విషయంలోనూ అంతే. మా నాన్నగారు చనిపోక మునుపు 2-3 రోజుల కిందట అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అప్పట్లో ఆ అసెంబ్లీ సమావేశాలు క్లిప్పింగ్స్ ఒకసారి చూడండి మీరు కూడా. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట అసెంబ్లీలో, నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో నేను చూస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అన్న ఈ మాట తర్వాత 2-3 రోజులకి నాన్నగారు చనిపోయారు, హెలికాప్టర్ యాక్సిడెంట్. ఇప్పటికీ కూడా దీనికి సంబంధించి నివృత్తి కాని అంశాలు ఎన్నో ఉన్నాయి. ఎవరిదయ్యా చంద్రబాబు క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతా ఉన్నాం. మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారిని ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో హత్యకు గురైన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. వైసీపీ పార్టీ కోసం తానే వివేకం చిన్నాన్నను హత్య చేశానంటూ సాక్షాత్తు టీవీలో మాట్లాడిన ఈ దస్తగిరి అనే వ్యక్తి, జైల్లో ఉండాల్సిన వ్యక్తి, దర్జాగా కారులో తిరుగుతా ఉన్నాడు ఈరోజు. అంతేకాదు పైగా చంద్రబాబు లాయర్ సిద్ధార్థ లూత్రా, దస్తగిరి లాయర్ కూడా సిద్ధార్థ లూత్రా. మరి ఎవరిదయ్యా చంద్రబాబు క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతా ఉన్నాం. రాజకీయ లబ్ధి కోసం ప్రలోభాలతో హంతకులను రక్షించడం, నిర్దోషులను హింసించడం ఈ కేసులో జరుగుతా ఉంది. ఇదేగా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాం.